హాయ్ అండి. ఎంతమందికి సేమియా సగ్గుబియ్యం పాయసం అంటే ఇష్టమో చెప్పండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట. ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని దాంట్లోకి ఒక కప్పు అయితే సేమియా వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా సిమ్లో వేయించుకున్నాను అనమాట. తర్వాత కొన్ని నీళ్ళు వేసేసి దాంట్లోకి అరగంట సేపు నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే ఒక చిన్న కప్ అయితే వేసేసుకున్నానండి. తర్వాత మా కొన్ని పాలు కూడా వేసేసాను. నేనైతే అచ్చం పాలతో చేస్తే మా పిల్లలు తినరని చెప్పేసి కొన్ని నీళ్ళు కొన్ని పాలు వేసి చేస్తున్నాను అనమాట. సేమియా సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు షుగరు అలాగే ఒక స్పూన్ యాలకుల పొడి కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసాను. సేమియా బాగా ఉడికిన తర్వాత ముందుగానే నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకొని ఒక్క 2 నిమిషాలు ఉడికితే మనకి ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే రెడీ అండి. ఈ సేమియా పాయసం అయితే మా పిల్లలకి చాలా ఇష్టము. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సపోర్ట్